ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మంలో భక్తికి శరణాగతికి పరాకాష్ఠగా నిలిచే అద్భుతమైన గాథ గోదాదేవి చరిత్ర. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే తన పతిగా భావించి తన మధుర భక్తితో ఆ జగన్నాథుడి మనసు గెలిచిన ధన్యజీవి ఆమె. లోకమంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే భోగి రోజున వైష్ణవ ఆలయాలన్నీ గోదా కళ్యాణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. అసలు గోదాదేవి ఎవరు? ఆమె ప్రేమ కథలో ఉన్న అంతరార్థం ఏమిటి? పండుగ రోజైన భోగినాడే ఈ కళ్యాణం ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి పూర్తి ఆధ్యాత్మిక విశేషాలను వివరంగా తెలుసుకుందాం. మొదటగా గోదాదేవి జననం ఎలా జరిగింది? పాండియ దేశంలోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతోత్తముడు ఉండేవారు. ఆయన నిత్యం భగవంతుడికి పుష్ప కైంకర్యం చేస్తూ గడిపేవారు. ఒకనాడు ఆయన తన తులసి వనంలో ఉండగా ఒక దివ్యమైన తేజస్సుతో కూడిన శిశువు కనిపించింది. ఆమె సాక్షాత్తు భూదేవి అంశ అని గ్రహించిన విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చిన్నతనం నుండే గోదాదేవి విష్ణు కథలను వింటూ పెరిగింది. తండ్రి చెప్పే కృష్ణలీలలు ఆమె మనసులో గాఢంగా నాటుకుపోయాయి. ఆమెకు కృష్ణుడంటే కేవలం దేవుడు కాదు, తన సర్వస్వం, తన ప్రాణనాథుడు. గోదాదేవి ప్రేమ సామాన్యమైనది కాదు. ఆమె భక్తిలో ఒక వింతైన స్వచ్ఛత ఉండేది. తన తండ్రి స్వామివారి కోసం తయారు చేసిన పూలమాలలను ఆయనకు తెలియకుండా తనే ముందుగా ధరించేది. అద్దంలో చూసుకుని, నేను రంగనాథుడికి తగిన దానినేనా? ఈ మాల ధరిస్తే ఆయన సంతోషిస్తాడా అని మురిసిపోయేది. ఆ తర్వాత ఆ మాలను తీసి యథావిధిగా బుట్టలో ఉంచేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఆమె మాల ధరించటం చూసి, అపచారం, ఎంగిలి మాలను దేవుడికి సమర్పిస్తానా అని బాధపడి ఆ రోజు మాల తీసుకువెళ్ళలేదు. కాని ఆ రాత్రి స్వామివారు విష్ణుచిత్తుడి కలలో కనిపించి, నాకు గోదా ధరించిన మాలలే కావాలి, ఆమె ముడిచిన మాలల్లోనే నాకు ఇష్టమైన పరిమళం ఉంది అని ఆజ్ఞాపించారు. అందుకే ఆమెకు ఆముక్త మాల్యద అని పేరు వచ్చింది. భగవంతుడికి భక్తుడికి పట్ల ఉండే వాత్సల్యానికి ఇది నిదర్శనం. యవ్వనంలోకి అడుగుపెట్టిన గోదాదేవి భగవంతుడిని పతిగా పొందాలని నిశ్చయించుకుంది. అందుకోసం ద్వాపర యుగంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని తలపిస్తూ ధనుర్మాసంలో ఒక వ్రతాన్ని చేపట్టింది. 30 రోజుల పాటు రోజుకు ఒక పాసురం చొప్పున తిరుప్పావైని రచించింది. ఈ వ్రతంలో ఆమె తన చెలులను నిద్రలేపుతూ యమునా నదికి వెళుతుంది. మార్గళి తింగళ్ అంటూ మొదలయ్యే ఈ పాసురాలు కేవలం పాటలు కావు. అవి జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి పడే తపన. లోక కళ్యాణం కోసం వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూనే అంతిమంగా నిన్నే సేవించే భాగ్యం మాకు 7 జన్మల వరకు ప్రసాదించు అని వేడుకుంటుంది. భోగి రోజే గోదా కళ్యాణం ఎందుకు? ఇది అందరినీ అడిగే ప్రశ్న. సంక్రాంతి ఉండగా భోగి నాడే ఎందుకు? దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ధనుర్మాసం మొత్తం గోదాదేవి నిష్ఠతో వ్రతం ఆచరించింది. 30వ రోజైన భోగి నాటితో ఆమె వ్రతం పూర్తవుతుంది. 30వ పాసురంలో ఆమె వ్రత ఫలితాన్ని వివరిస్తుంది. వ్రతం ముగిసిన వెంటనే ఫలశ్రుతిగా భగవంతుడి అనుగ్రహం లభించాలి. అందుకే వ్రతం పూర్తయిన భోగి రోజున స్వామివారు ఆమెను స్వీకరిస్తారు. భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు. దక్షిణాయనం పితృదేవతలకు ఉపాసనకు సంకేతం. ఉత్తరాయణం దేవతలకు మోక్షానికి సంకేతం. మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని భోగిమంటల్లో తగులబెట్టి పరిశుద్ధమైన మనసుతో ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగుపెట్టాలి. గోదాదేవి తన లౌకిక వాంఛలను త్యాగం చేసి పరమాత్మలో లీనమవ్వడానికి ఈ సంధికాలమే సరైనది. భోగము అంటే అనుభవించడం అని అర్థం. భౌతిక సుఖాలను అనుభవించటం లౌకిక భోగమైతే, భగవంతుడి సాన్నిధ్యాన్ని అనుభవించడం దైవిక భోగం. గోదాదేవి భగవంతుడిని పతిగా పొంది ఆ దివ్య సుఖాన్ని పొందిన రోజు కాబట్టి దీనిని భోగి పండుగగా, ఆ రోజే కళ్యాణాన్ని జరుపుకుంటాం. విష్ణుచిత్తుడు తన కుమార్తె వ్యధను చూడలేకపోయాడు. అప్పుడు స్వామివారు స్వయంగా అర్చకుల ద్వారా వర్తమానం పంపి
గోదాదేవిని శ్రీరంగం తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. మంగళ వాయిద్యాల మధ్య పల్లకిలో గోదాదేవి శ్రీరంగ క్షేత్రానికి చేరుకుంది. అక్కడ రంగనాథుడి దివ్యమంగళ రూపాన్ని చూసి పరవశించిపోయింది. గర్భాలయంలోకి అడుగుపెట్టి అందరూ చూస్తుండగానే స్వామివారి పాద పద్మాల్లో జ్యోతి రూపంలో లీనమైపోయింది. ఒక సామాన్య మానవ కాంతగా పుట్టి అసామాన్య భక్తితో జగత్పతిని వివాహమాడి ఆయనే తానని నిరూపించుకుంది. మనం భోగి రోజున పాత సామాన్లను మంటల్లో వేస్తాం, కానీ గోదాదేవి చరిత్ర మనకు చెప్పేదేమిటంటే మనలోని పాత ఆలోచనలను, నేను నాది అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిలో దహించాలి. అలా దహించినప్పుడే హృదయం నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన హృదయంలోనే రంగనాథుడు కళ్యాణానికి సిద్ధపడతాడు. నేటికి ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజున గోదా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని దర్శించడం వల్ల వివాహం ఆలస్యమవుతున్న వారు, సత్సంబంధం కోరుకునేవారు ఈ కళ్యాణం చూస్తే త్వరలోనే శుభం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మనస్సు భగవంతుడి వైపు మళ్ళుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గోదాదేవి ప్రేమ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. భగవంతుడిని చేరుకోవడానికి కులం, మతం, హోదా అవసరం లేదు. కేవలం నిష్కల్మషమైన ప్రేమ ఉంటే చాలు. ఆమె రచించిన తిరుప్పావై పాసురాలు నేటికి మనకు జీవన మార్గదర్శకాలు. భోగి రోజున మనం కూడా మనలోని చెడును వదిలి గోదాదేవిలా భగవంతుడిని మనసు నిండా నింపుకుందాం. ఆమె కళ్యాణ వైభవాన్ని తలుచుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. అందరికీ భోగి పండుగ మరియు గోదా కళ్యాణ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.